చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం బీజేపీ నుంచి సాధనేని యామిని గారు ఉన్నారు. యామిని గారు నమస్తే మేడం, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏం చెప్తారు అసలు? వీళ్ళు ఓడిపోవడానికి మెయిన్ రీజన్సే వైసీపీ వాళ్ళు అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు. సో ఇప్పుడు ఆ బేసిస్ గా 1 by 1 అరెస్ట్లు అవుతున్నారు. మీ కేసుల్లో అప్పుడు దాడులు చేసిన వ్యవహారాలు బీజేపీ వాళ్ళని కూడా చాలా మందిని కొట్టారు కదా, సత్యకుమార్ గారిని, వీళ్ళందరినీ అడ్డం కొట్టారు. సోమవీర్రాజు గారు అమరావతి వెళ్తే అడ్డం. నెక్స్ట్ ఇక వాళ్ళేనా? ఇప్పుడు ఫస్ట్ ఈ అరెస్ట్ల పర్వంపై బీజేపీ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా అంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారండి. ఇంతకు ముందు మీరు అనుకున్నట్టుగా కూడా ప్రజలు చట్టపరంగా అంటే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎటువంటి శిక్ష విధించాలో అది విధించారు. కానీ వీళ్ళకి ఇది మాత్రమే సరిపోదు. వాళ్ళు చేసినటువంటి పాపాలు, అక్రమాలు, అన్యాయాలు అది ఒకటో రెండో అయితే గనక పోనీలే వీళ్ళు చేశారు, చిన్న శిక్షతో బయటికి వచ్చేసిన ఇబ్బంది లేదని అనుకుంటారు. కానీ ఈ రోజున మా ఇంట్లో పాలు పోసే పాల వాళ్ళతో సహా మీరు ఏ సందు ఎలక్షన్ టైంలో చూస్తే గనక అత్యంత సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటి వెంట వచ్చింది ఏంటి, ఈ నాయకులు, ఈ వైసీపీ నాయకులు ఏంటి, వీళ్ళు ఇంత అరాచకంగా ఉన్నారేంటి, వీళ్ళకి శిక్ష పడదా, అసలు కాలం ఏం సమాధానం చెప్తుంది అన్నట్టుగా మనందరం మాట్లాడుకోవడం కంటే కూడా ప్రజలు మాట్లాడుకున్నారు. దానికి వారు శిక్ష విధించారు. ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒకటి చెప్పాం. మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, ఏంటి ప్రభుత్వం ఎందుకు గట్టిగా చర్యలు తీసుకోవట్లేదని. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా మేము ఒకటే చెప్పాం, మాది అధికారం అని చెప్పని మేము అనుకోవట్లేదు, ఇది ఒక బాధ్యత లాగా తీసుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం తప్పులు చేసినటువంటి వాళ్ళని చట్టపరంగా ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమంటున్నారు, ఇష్టం వచ్చినట్టు వరదలో నా సామిరంగా పెడుతున్నారు. అదే అంటే శిశుపాలుడు కూడా 100 పాపాలు చేసిన తర్వాత అతనికి శిక్ష పడినట్టు ఇవి లక్షల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే, ఒకటి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వెంటనే ముందు ఒకటి వ్యవస్థీకృతంగా జరిగినటువంటి అన్ని వ్యవస్థలో జరిగిన కరప్షన్ ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది. శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంలో, ప్రజలకి జరిగిన వాస్తవాలను వివరించడంలో ప్రభుత్వం నిమగ్నం అయింది. ఆ తర్వాత అమరావతికి అంటే అప్పుడు బడ్జెట్ ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని రాష్ట్రానికి ఏం కావాలనే దానిపైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ లోపు ఫ్లడ్స్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ మనము అసలు జగన్ ఇప్పుడు వైసీపీ గురించి మాట్లాడాలంటే నాకు ఎందుకు అనిపిస్తుంది, నాదేగా చాలా మందికి ప్రశ్న తొలుస్తున్నట్టుంది. ఇక్కడ వాళ్ళ నాయకులను అరెస్ట్ చేస్తారు అని చెప్పని ముందే లీక్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి ఇంతకు గతంలో కూడా మొన్న రీసెంట్ గా వల్లభనేని వంశీ వాళ్ళ విషయంలో కానీ అట్లా జరిగినప్పుడు కూడా ఆయన ముందు ఊరు కాదు రాష్ట్రంగా దేశం వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే వీళ్ళ నాయకుల్ని ఇతన్ని నమ్ముకొని ఎవరైతే ఇంతవరకు అక్రమంగా దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళని నట్టేట ముంచేసి పోతున్నాడు. కానీ మనం అయ్యో పాపం అనాల్సిన అవసరం లేదు. ఒకటో రెండో తప్పులు చేస్తే అరే ఈ తప్పుకి శిక్ష పడుతుంది అనేసి ఒక క్లారిటీ అయినా ఉంటుంది. కానీ వైసీపీ వాళ్ళు అన్ని శాఖల్లోనూ అన్ని విధాలుగా వందల కొలది తప్పులు చేసుకుంటూ పోయారు. కాబట్టి ఈ రోజున వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి, ఏ మూల నుంచి సడన్ గా ఏ కేసు మీద పడి వాళ్ళని ఏ శిక్ష పడుతుంది, అసలు 1 కంటే 10 కేసుల్లో ఇరుక్కుంటామా లేదంటే 100 కేసులు బయటకు వచ్చేస్తాయి అనేది భయంతో బతుకుతూ, పైకి మీరు అన్నట్టుగా ఏదో సోషల్ మీడియాలో ఆ పేటిఎం బ్యాచ్ కి 5 రూపాయలు ఇచ్చి వైరల్ చేయిస్తున్నారు తప్పితే లోపల నాయకుల్ని చూడండి, అదంతా మేకపోతు గాంభీర్యమే. లోపల ఒక్కొక్కరికి ఎలా అంటే గాంభీర్యమా? నిన్న నాకు నందిగం సురేష్ గారి వైఫ్ మాట్లాడితే ఇంత కోసాను కూడా భయం కనిపించలేదు. ఏం పర్లేదు మేము చూసుకుంటాం, చేసిన తప్పు మీద రిగ్రెట్ కూడా లేదా అని అనిపించింది. అంటే మేడం నేను ఒక మీరు అదే ఎక్కడన్నా ఆవిడ భయపడిందా? చంద్రిక గారు, ఒకటి కొన్ని జీవులు ఉంటాయన్నమాట. మనము ఎంత ఏం చేసినా సరే వాళ్ళకి పశ్చాత్తాపం అనేది ఉండదు. కానీ ఇప్పుడు నిజంగా వైసీపీ వాళ్ళు ఇలా భయపడి పారిపోయే కదండి. రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి కూడా అందరూ రాజీనామా చేసి పక్క పార్టీలోకి వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అదొకటి, జగన్ నమ్ముకుంటే ఇంకా సముద్రంలో పోతామని చెప్పని ఒకటి ఆలోచన అయితే, రెండోది ఎక్కడ అరెస్టులు చేస్తారని చెప్పని భయపడి, ఈ రోజు నేను చెప్తున్నాను కదా, భయపడే ఈ రోజున రాజ్యసభ దగ్గర నుంచి కౌన్సిలర్ల వరకు పక్క పార్టీలకు వెళ్తున్నారు. ఇక మీరు చెప్పినటువంటి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కొన్ని అవి ఇందాక మన రాజేష్ గారు అన్నట్టున్నారు, చాలా కరెక్ట్ గా ఆయన మాట్లాడారు అనమాట. మీరు ఉపోద్ఘాతంలో కూడా అంటే స్టార్టింగ్ దీంట్లో కూడా
వాళ్ళు అధికార బలంతో, అధికార మదంతో ఈ తప్పులు చేయాలి. అసలు అధికారంలోకి రావడానికంటే ముందు సీట్లు ఇచ్చేటప్పుడే జగన్మోహన్ రెడ్డి అని సకల శాఖ మంత్రి గాని, అప్పట్లో చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి గారు గాని, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇట్లాంటి వాళ్ళు ఆ సెలక్షన్ కేటగిరీ పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చాక వీళ్ళేదో ఇంత నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళంటే పొరపాటు. అది మనం నిజంగా వీళ్ళని చాలా తక్కువ అంచనా వేసినట్టు అవుతుంది. ఆ సెలక్షన్ కేటగిరీ మనం చూస్తే గనక, నువ్వు మానభంగాలు ఎక్కువ చేస్తావా, సరే అయితే నువ్వు ఎంపీ అయిపో, లేదా నువ్వు మర్డర్లు చేసి డోర్ డెలివరీ చేస్తావా, నువ్వు ఎమ్మెల్సీ అయిపో, నువ్వు మైకుల ముందు వచ్చి బూతులు తిడతావా, ఓకే నువ్వు మంత్రి అయిపో, లేకపోతే నువ్వు భూ కబ్జాలు చేస్తావా, ఇసుక దందాలు చేస్తావా, భీమిలి దగ్గర గోడలు కడతావా, నువ్వు మంత్రి అయిపో, లేదా నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి డాన్సులు చేస్తావా, నువ్వు ఇంకా బూతులు తిట్టి దాడులు చేస్తావా, నువ్వు నా కోటరీలోకి వచ్చేసేయి. ఇట్లాంటిగా ఒక పారామీటర్స్ పెట్టుకున్నారు వాళ్ళు, కేటగిరీస్.